చంద్రబాబు నాయుడు గారిని సూటిగా ఒక మాట అడుగుతా ఉన్నా. ఏమయ్యా చంద్రబాబు, కమ్మవారు మా పార్టీలో ఉంటే ఏమైనా నీకు అభ్యంతరమా చంద్రబాబు అని అడుగుతా ఉన్నా. కమ్మవాళ్ళు పుట్టింది కేవలం చంద్రబాబు నాయుడు గారికి ఊడిగం చేయడం కోసమే పుట్టారట. చంద్రబాబు నాయుడు గారికి ఎవరైనా కూడా ఆయన చేస్తా ఉన్న అన్యాయాలను వ్యతిరేకిస్తే, ఆయనకు వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడితే చంద్రబాబు నాయుడు గారు వారిని వెంటాడి వేధించి హింసించి జైల్లో పెట్టడం, దొంగ కేసులు బడాయించడం, దొంగ సాక్ష్యాలు సృష్టించడం, చివరికి వారు ప్రాణాలు తీసుకునేలా వారిని అవమానించడం కేవలం చంద్రబాబు నాయుడు గారికి మాత్రమే చెల్లు. నేను అడుగుతా ఉన్నా, ఏం పాపం చేశాడని నాగమల్లేశ్వరరావును చంపారు అని చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా నిలదీస్తూ అడుగుతా ఉన్నా. ఆ బెట్టింగ్లు కూడా అతను ఆత్మహత్య చేసుకోవడానికి కారణం కూడా చెప్తే ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి ఆయన మృతికి కారణం. ఎందుకంటే ఆయన లక్షల రూపాయలు ఆయన ఆస్తులకి మించి ఆ రోజు బెట్టింగ్. ఎందుకంటే అది కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఎలక్షన్ పోలింగ్ కి ముందే కాదు, పోలింగ్ అయిన తర్వాత కూడా చెప్పాడు వై నాట్ 175 వై నాట్ కుప్పం అని కూడా ఆయన చెప్పాడు. ఆఖరికి ఆయన ఐపాక్ టీం దగ్గరకు కూడా వెళ్ళి మరి మన వైఎస్ఆర్సీపీ పార్టీ గెలుస్తుందని చెప్పాడు. అదేవిధంగా 11వ తారీఖున ముహూర్తం పెట్టుకున్నామని మీ సాక్షి ఏదైతే అవినీతి ఛానల్ చెప్పింది. అక్కడ ఋషికొండని బోడిగుండి చేసి అక్కడ ఒక ప్యాలెస్ లో మేము పాలన సాగిస్తున్నామని చెప్పారు. అంటే ఏ రకంగా అయితే నువ్వు నమ్మబలికినటువంటి మాటలు నమ్మి ఆ యొక్క నాగమల్లేశ్వరరావు మరి ఆ లక్షల రూపాయలు బెట్టింగ్ కాసి ఆ బెట్టింగ్ లో ఆయన నష్టపోవడంతో ఆయన గడ్డి మందు తాగి ఆత్మహత్య చేసుకుంటే, అది కూడా ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడక ముందే ఆయన ఆత్మహత్య చేసుకుని చనిపోతే అది కూడా ఈ ప్రభుత్వం మీద నెట్టేసి, అది కూడా పరామర్శకి తీరిగ్గా సంవత్సరం దాటిన తర్వాత ఈ రోజు నువ్వు పరామర్శ పేరుతోటి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అలజడులు సృష్టించాలి, కుట్రలు పన్నాలనేటువంటి ఆలోచనతో మరి ఈ రోజు నీ ప్రయత్నం ఏదైతే ఉందో మరి చాలా క్లియర్ గా ప్రజలందరూ కూడా అర్థం చేసుకునేటువంటి పరిస్థితి.